సియోనులో ఎవరున్నారు? ప్రభువు ఉన్నారు. సియోనులో ఆయన నివాస స్థలం కదా, దేవుని నివాస స్థానం, దేవుని ఇల్లు ఉన్నదే కదా సియోనులో. సియోనులో దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు సియోనులో నుంచి ఏం బయలుదేరుతుంది అంటే ఆశీర్వాదం. సియోనులో నుండి సంతోషం, సియోనులో నుండి ఉల్లాసం. నువ్వు కనుక సియోనుకు వస్తే సియోనులో నీకు దొరికేది ఉల్లాసం, సియోనులో నీకు దొరికేది ఆశీర్వాదం, సియోనులో నీకు దొరికేది క్షేమం. సియోనుకు రావాలి. దుఃఖం పోవాలి అంటే మనం శ్లోకంలో పాడతాం, శ్లోకంలో చెబుతుంటాం. పాపం పోవాలంటే అంటంగా, అట్లే దుఃఖం పోవాలంటే సియోనుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. సియోను అనగా దేవుని నివాస స్థానం.